KFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి, ఏ రాశుల్లో ఉన్నాయి మనం చూద్దాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో, తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో, రవి, కుజ, బుధ, ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. అలాగే శుక్రుడు కూడా 26వ తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృశ్చిక రాశిలోకి వచ్చినాయి. అంటే ఫైనల్గా మనకి రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి, వృశ్చిక రాశిలో ఉన్నాయన్నమాట. ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ విచిత్రమైనటువంటి అనుభవాలు ఈ వారంలో జరుగుతాయి. పిచ్చోళ్లతో మీకు స్నేహాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క రాహువు సప్తమంలో ఉండి వితండవాదం చేయిస్తారు. మీరు వితండవాదాలు చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది బాగున్నప్పటికీ కూడా మీకు కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది రాహువు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటి జరుగుతాయి. మీ మంచితనాన్ని ఎవరు గుర్తించకపోయినా సరే మీ మంచితనం గుర్తించబడుతుంది, దేవుడు గుర్తిస్తాడు. గుర్తించాల్సినటువంటి వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి మీరు మంచి పనులు చేసుకుంటూ ఉండండి. ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీకు ఉద్యోగాల్లో ఏ విధమైనటువంటి రిస్క్ లేదు. ఇక చక్కగా కాలక్షేపానికి మంచి సమయం దక్కుతుంది మీకు. అలాగే కాలక్షేపానికి మనుషులు కూడా దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క వివాదాలకు వెళ్లకుండా మీరు జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. ప్రతి పని కూడా అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు అడ్డంకులు అనేటటువంటివి అనేకం వస్తూ ఉంటాయి. అయితే ఈ అడ్డంకులన్నీ కూడా మీరు వాటిని అధిగమించి ముందుకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు సాధించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు చక్కగా ఈ యొక్క వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హాస్టల్ వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. కోల్స్, ఐరన్ ఇలాంటి బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు తీర్థయాత్రలకి, విహారయాత్రలకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా పిల్లల చదువుల కోసం ఖర్చు అవుతుంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము, ఆ మంత్ర అనుష్ఠాన జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు.